మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ధర్మపురి మండలం దమ్మన్నపేట చెరువులో ఉపాధి హామీ కూలీలతో గడ్డం వివేక్ వెంకటస్వామి అయితే ఉన్నారు. దాదాపు గడ్డం వంశీకృష్ణ కోసం అయితే ప్రచారం అయితే ముమ్మరం చేశారు. దాదాపు పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే 7 నియోజకవర్గాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మనతో పాటు వివేక్ వెంకటస్వామి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎట్లా జరుగుతుంది ప్రచారం? చాలా బాగా నడుస్తుంది. 7 నియోజకవర్గాలలో అందరు ఎమ్మెల్యేలు కూడా వారు ఏదైతే చిత్తశుద్ధితోని అన్ని చోట్ల కూడా క్యాంపెయిన్ చేసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా చేస్తున్నారు. అందరూ కూడా ఇదే చెప్తున్నారు, మంచి ప్రభుత్వం వచ్చింది, మాకు ప్రజాపాలన ఉంది, ఈ ప్రభుత్వం మళ్ళీ కొనసాగాలి, కాంగ్రెస్ ఎంపీ అయితే కూడా మాకు సహాయపడతారని చెప్పి అందరు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. మండు టెండర్లో కూడా తన కోసం ఇంత కష్టపడుతున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఈ ఎండాకాలంలో ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. పోయినసారి కూడా నేను పార్లమెంట్ సభ్యునిగా ఓడిపోయిన తర్వాత కూడా ఈ ఎండాకాలంలోనే వారానికి 2 రోజులు నేను ఈ పద్దిపల్లి పార్లమెంట్ నియోజకవర్గం తిరగడం జరిగింది. వాళ్ళ సమస్యలు కనుక్కొని అందు గురించి మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారు 2000 బోర్వెల్స్ వేయించడం జరిగింది. స్కూళ్ళలో ఫర్నిచర్ ఇవ్వడం జరిగింది, స్కూల్ టీచర్ల జీతాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక సంకల్పం, ప్రజలకు సేవ చేయాలని ఏదైతే మా నాన్నగారు ఆ విలువతో పనిచేస్తారో అదే విలువ నేను కూడా పనిచేయడం జరిగింది. మా వంశీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి, వారు కూడా ప్రజా సేవ చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని ముందుకు వచ్చారు. ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ వస్తుంది వంశీకృష్ణ అంటే అందరు కూడా ఇదే అంటున్నారు, మా కాకా వచ్చినట్టు ఉంది, కాకా వెంకటస్వామి గారి మన్వడు కాకా లెక్క ఉన్నాడు, వారు కూడా కాకా వెంకటస్వామి గారి లెక్క పనిచేసి మాకు ఒక ధైర్యం కల్పిస్తున్నాడు వంశీ అని చెప్పి అందరు కూడా ఇదే చర్చించుకుంటున్నారు. ఒక భరోసా క్రియేట్ చేసినాడు వంశీకృష్ణ ప్రజలలో. వారు కూడా ప్రజలతో కలిసి మెలిసి మేము ఈ సమస్యలు ఏమున్నాయి నేను పరిష్కరిస్తామని చెప్పి వారందరికీ కూడా చెప్పడం జరిగింది. వారు కూడా అనిపిస్తుంది, అరే ఈ కాంగ్రెస్లో ఏదైతే పకడ్బందీతో 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తున్నారో అలాగే కేంద్రం నుంచి కూడా 5 నయా సూత్రాలు ఏదైతే అనౌన్స్ చేశారో ఇవన్నీ కూడా ప్రజలకు మేలవుతాయని చెప్పి ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిస్తారు. టీఆర్ఎస్ అధినేత ఆగర్భ శ్రీమంతుడికి మరియు ఒక సింగరేణి కార్మికుల మధ్య యుద్ధం నడుస్తుందని చెప్తున్నదని అదే ఇప్పుడే లక్ష్మణ్ గారు ఒక ప్రశ్న వేశారు, ఏమని, కార్మికుడు ఏదైతే జీతాలు వస్తాయో దాని తర్వాత ఈశ్వరు మంత్రి అయినాడు, ఎమ్మెల్యే అంతే ఉంది, ఆయన ఆస్తి ఏమి బిజినెస్ లేదు అని అన్ని చోట్ల కూడా చెప్పుకుంటున్నాడు. కానీ ఇంత తక్కువ ఆదాయంతో ఇన్ని ఆస్తులు ఎట్లా పెంచుకున్నాడు? నిజంగా ప్రశ్నలు ఈశ్వరుని వేయాలి. ఇప్పుడు మేము ఉన్నాము, పారిశ్రామిక ఇండస్ట్రీస్ ఉన్నాయి, 10,000 కోట్ల రూపాయలు మేము ట్యాక్స్ పే చేసినాము. నువ్వేం చేసినావు? నువ్వు నిజంగానే ప్రజలకు ట్యాక్స్ పే చేసినప్పుడే ఆ ట్యాక్స్ పైసలతోనే ప్రజలకు సేవ చేయొచ్చు. కానీ నువ్వు ఇక్కడ కాళేశ్వరం లింక్ టు అని చెప్పి ఇక్కడ ప్రజలకు కాంట్రాక్టర్కి లాభం పొందేలాగా పనిచేసి కమిషన్లు దోచుకున్నావు, కానీ ప్రజల సేవకు ఏం చేసినావు అని చెప్పి ప్రజలు కూడా అదే ప్రశ్న ఈశ్వర్కి వేస్తున్నారు. ఇది కేవలము ప్రజల సేవ ఎవరు చేస్తారు, ప్రజల పైసలు ఎవరు దోచుకుంటారు ఫైట్ ఉన్నది, కానీ అది వేరే నువ్వు విషయం చెప్పేది కాదు. మేము మా సొంత పైసలు పెట్టుకొని ఇక్కడ పనిచేస్తున్నాము ప్రజల కోసము. ప్రజల ఆదరణ కూడా అట్లనే ఉంది. లేకపోతే నేను సుమన్ పైన కేవలం 22 రోజులు క్యాంపెయిన్ చేసి 37,000 మెజారిటీ వచ్చిందంటే ప్రజలు మాకు ఎంత స్పందన ఉందో మనకు తెలుస్తుంది. ప్రత్యేకంగా చెన్నూరు నియోజకవర్గంలో 15 సంవత్సరాలు కాంగ్రెస్ క్యాండిడేట్ లేరు. అక్కడ నేను వచ్చిన తర్వాతనే అక్కడ కాంగ్రెస్ గెలవడం జరిగింది. బెల్లంపల్లిలో కూడా 20 సంవత్సరాలు కాంగ్రెస్ క్యాండిడేట్ గెలవలేదు, అక్కడ మా వినోద్ గారు గెలిచినారు. ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అన్ని సర్వేలు చూసుకుంటే కేవలం వంశీ పేరు టాప్లో ఇచ్చింది, వారు నిలబడుతున్నారు. అందరు కూడా సర్వేలు కూడా ఈరోజు చెప్తున్నాయి పెద్దపల్లి నంబర్ 1 సీట్ కాంగ్రెస్కి గెలవడం. అంటే ప్రజాసేవలో ఉన్నందువలన ప్రజల ఆదరణ ఉంది, ప్రజల ప్రేమ ఉంది మా పైన. మేము అది నిలబెట్టుకోవడానికి వంశీ ద్వారా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దాదాపు వివేక్ వెంకటస్వామి అయితే చెప్తున్నారు, దాదాపు వంశీకి పోటీ అంటూ ఎవరు లేరు, దాదాపు కొప్పల ఈశ్వర్ కూడా ఎన్నో ఆస్తులు కూడబెట్టుకున్నాడు, బీఆర్ఎస్ అధినేత అసత్య ప్రసారం చేస్తున్నారని చెప్తున్నారు. హోర్ టు హైదరాబాద్ స్టూడియో.